గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా తలారి మల్లేష్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, డైరెక్టర్లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్, వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, డైరెక్టర్లు మాట్లాడుతూ గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ లో దూర ప్రయాణాల నుంచి వచ్చే రైతులకు వసతులు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్కింగ్ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కౌసర్ మోహినుద్దీన్, వీర్లపల్లి శంకరయ్య, వాకింటి శ్రీహరి, కాలే యాదయ్య, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నాడు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం తర్వాత అందరూ లేచి నిలబడాలి. మన సిస్టంలో జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్ పాడతారు. లేచి నిలబడి ఆ ప్రార్థన మనం అందరం సామూహికంగా కలిసి చేద్దాం. దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆనరబుల్ అసెంబ్లీ స్పీకర్ జ్యోతి వెలిగించి ఆరంభం చేస్తున్నారు. ఆనరబుల్ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి, ప్రకాష్ గౌడ్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, కార్పొరేషన్ చైర్పర్సన్, అలాగే ఎందరో పెద్దలు వేదికపైనారు. అందరికీ హృదయ చైర్మన్ గా మల్లేష్ గారు, వైస్ చైర్మన్ గా డైరెక్టర్ అందరూ కూడా ఎన్నుకోగా పట్టింది. దానికి ఎమ్మెల్యేలు, స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గారు, ఫిరోజ్ ఖాన్ అందరూ రావడం జరిగింది. ఒక చరిత్ర ఉన్న గుడిమల్కాపూర్ 4 సంవత్సరాలుగా చైర్మన్ లేక దళారి చేతిలో ఎంతో ఆగమైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీనికి చైర్మన్ ఉంటే బాగుంటుందని చెప్పి దానికి హామీ ఇవ్వడం, మేమంతా కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, చైర్మన్ ఉంటేనే అధికారులు, చైర్మన్ ఉంటేనే దాన్ని డెవలప్ చేయగలుగుతారని చెప్పినారు. ఈరోజు ఒక మంచి డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడే స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ జాగా సరిపోతలేదు, దానికి ఒక మినిమం 50 ఎకరాలు చేయాలని అడిగినాం చెప్పి దాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఏ విధంగా చేయాలని ఆలోచనతో కూడా ఈ మార్కెట్ డెవలప్ చేయాలి. మార్కెట్ అంటే ఏదో చైర్మన్ అయినా కదా అనేది కాకుండా రైతులకు న్యాయం చేసేట్టుగా చైర్మన్ గారు న్యాయం చేయాలని డైరెక్టర్ అందరూ కూడా, చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి రైతులు తెచ్చిన కూరగాయలన్నీ కూడా వాళ్లకు మంచిగా గిట్టుబాటు చేసి ఎంతో కష్టపడి చేస్తారు రైతులు. ఆ రైతులు చేసినట్టుగా మనం అందరం కూడా వాళ్ళకు వాయిదా చూపెడితేనే చాలా బాగుంటుందని చెప్పి ఈరోజు ఇంతమంది కార్యక్రమంలో మీరు కూడా మీడియా పొద్దున్న నుంచి కూడా చూస్తున్నారు. ప్రజలు ఎంతో అభిమానంతో 4 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం దొరికింది. దీన్ని ఈరోజు మంచి చేయాలని ఆలోచన, మాకు కూడా మంచి చేయాలన్నా మేము కూడా అందరం కూడా కలిసి దీన్ని మంచి చేయాలని ఆలోచనతో గుడిమల్కాపూర్ వెజిటేబుల్ ఇంకా ఫ్రూట్ మార్కెట్ ఓట్ సమ్మిది జరిగింది. చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, మొత్తం డైరెక్టర్స్ కి ఒకటే మెసేజ్, మీరు అకౌంటబుల్ ఉండండి, ట్రాన్స్పరెంట్ ఉండండి, మోడర్నైజేషన్ చేయండి, పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ప్రతి ఒక్కలకు న్యాయం బద్ధంగా లైసెన్స్లు ఇష్యూ చేయండి. ఎవరు మీడియేటర్స్, బ్రోకర్స్
వాళ్ళకు ఫినిష్ చేయండి. అండ్ ఈ ఫ్లవర్ అండ్ వెజిటబుల్ మార్కెట్ కి ఇండియా ఫేమస్ చేయండి. ఓత్ మీరు ఇలా తీసుకున్నారు, మీ మీద గవర్నమెంట్ కి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంకి మీరు కంటిన్యూ చేయాలి. మీరు న్యాయంగా ఫార్మర్స్ కి, ట్రేడర్స్ కి మద్దతు చేయాలి. అయితే అన్న ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇతర పార్టీకి చెందినవారు అయితే ఇప్పటికే ఇక్కడ ఒక్కొక్కరికి 10 షాపులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ లైసెన్స్ ని మళ్ళీ మీరు రెన్యువల్ గా కానీ లేకపోతే దాన్ని మళ్ళీ రీచెక్ చేయడం ఏమైనా జరుగుతుందా? 100% ఇప్పుడు దాకా అవకతవకలు అయినాయి, అది మాకు తెలుసు. కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ అన్న ఒకటే మాట అన్నాడు, ప్రతిదీ క్లారిటీతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, జస్టిస్ కావాలి. ఒక్క మందికి 10 షాపులు అంటే పాత రోజులో అయింది, ఇప్పుడు కాదు. టిఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వేరే పార్టీ నాయకులు కానీ రూల్ ఒకటే ఉంటది. అండ్ గుడ్డి మల్కాపూర్ దగ్గర రూల్ ఫాలో కాకపోతే మీ ప్రెస్ వాళ్ళకు చెప్తున్నా, నాంపల్లిలో నా ఆఫీస్ ఉన్నది, వచ్చి కంప్లైంట్ పెట్టండి, యాక్షన్ నేను తీసుకుంటా. మీ నియోజకవర్గంలో ఒక పెద్ద సబ్జీ మండి ఇక్కడ ఉంది, దీన్ని వేరే చోటకు తీసుకోపోవాలని ప్రతిపాదన ఈ రోజు అందరూ చేశారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? పబ్లిక్ కి, ఫార్మర్స్ కి, కన్జ్యూమర్స్ కి ఎక్కడ ఫైదా అయితే అక్కడ పోవాలి. ఇక్కడ కష్టం అవుతుంది, ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉన్నది, ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నది, శానిటేషన్ ప్రాబ్లం ఉన్నది, బయట పోవాలి, మేలైతుంది, తప్పకుండా పోవాలి. నేడు గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నికైన ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పాలకవర్గ సభ్యులకు, చైర్మన్ కు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకు ముందు గత పాలకులు ఉండ్రి 10 సంవత్సరాల నుంచి ఎలా రైతు రాజ్యం అన్న ప్రభుత్వాలు ఎలా రైతును నట్టేట మించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఉదాహరణకు ఇది గుడిమల్కాపుర మార్కెట్ అనేది చాలా అత్యంత పెద్దదైన మార్కెట్. ఈ మార్కెట్ కే వాళ్ళు ఒక మార్కెట్ కమిటీ వేయలేకపోయిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. తప్పకుండా రేవంత్ అన్న ప్రభుత్వం మమ్మల్ని నమ్మి గుర్తించి పాటలో కష్టపడతారు, ఇలా మార్కెట్ ను అభివృద్ధి పాటలో తీసుకుపోతారని గుర్తించి మాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ప్రభుత్వానికి, మంత్రులకు మరియు స్థానిక ఎమ్మెల్యేలకు అందరి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మా మీద ఈ బాధ్యత ఏదైతే ఇచ్చిరో మేము తూచా తప్పకుండా వ్యవసాయ చట్టం ప్రకారం ఎవరి ఆక్షేపణ లేకుండా మేము ఈ మళ్ళీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈ 2 రోజులల్లో ఈ మార్కెట్ లో ఏం అవకతవకలు ఉన్నాయి, ఈ మార్కెట్ లో ఏం రైతులకు ఏం కావాలి, ఏం నష్టపోతున్నారు, ఏం లాభదాయకంగా ఏ విధంగా చేయాలనే దాని మీద మా పాలకవర్గ సభ్యులందరం సమాలోచన చేసి మార్కెట్ ను అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా మాకు ఇచ్చిన బాధ్యతను మేము ఈ పాలకవర్గం పెద్ద ఎత్తున తెలంగాణలోనే చెప్పుకునే విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వం అంటేనే అవకతవకల ప్రభుత్వం. ఎల్లా లిక్కర్ రాని, ఎల్లా ఈ కార్ రేసింగ్ నీ ఇయ్యాలనో రేపు కేటీఆర్ కూడా జైలుకు పోయేది మీరు చూస్తున్నారు మీడియా మిత్రులందరూ. ఎల్లా గత ప్రభుత్వం అంటేనే అది పురుగుల తెట్టు లాంటిది. ఎల్లా ప్రజాపాలన నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ఉండేనో రైతు సంక్షేమం, ఇలా మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు రైతే రాజ్యం జై జవాన్ అనే నినాదంతో ఇలా 21,000 కోట్ల రుణమాఫీ ఎలా ప్రభుత్వం ఏర్పడ్డెంబడే ఆలోచన చేయకుండా రైతుల నెంబడే రుణమాఫీ హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఆ ఘనత మాదే. ఎలా మా ముఖ్యమంత్రి వర్యులు రైతు పక్షపాతాన్ని ఘంటాప్రాయంగా తెలియజేస్తున్నాం. కంపల్సరిగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎట్లాంటి అవినీతి ఉన్నా సరే మేము సహించేది లేదు. తప్పనిసరిగా ప్రతిదీ మేము మా
అధికారులను సంప్రదించి ఇక్కడ వ్యవస్థను అంతా కూర్చోబెట్టి మాట్లాడి ఖచ్చితంగా ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఈ మార్కెట్ అభివృద్ధి బాటలో చేయడానికి మేము కృషి చేస్తాం. వ్యవసాయ చట్టంలో ఏ విధంగా ఉంటే ఆ చట్టం ప్రకారం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటాం. ఇక్కడ నుంచి మార్కెట్ తరలించాలని అనుకుంటున్నారు. అంటే మార్కెట్ తరలించాలంటే మీరు చూస్తున్నారు రోడ్ల మీద ట్రాఫిక్, రైతులు రావడానికి ఎలా ఒక కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబం ఎలా పంట పండించింది అనుకో, ఎలా వాళ్ళ భార్య పిల్లల ఫీజులకో, పెళ్లిలకో, ఇంకో దానికో భర్త తెస్తాడనే ఆలోచనతో భార్య ఉంటది. 365 రోజులు కష్టపడ్డాడు ఒక రైతు ఒక్కడే. ఎలా ఆయన వచ్చి ఎలా ఈ ట్రాఫిక్ లో వచ్చి లేట్ అయ్యేసరికి 2 గంటలు లేట్ అయ్యేసరికి మార్కెట్ ఖతం అయిపోయి ఎలా అమ్ముడు పోకపోతే రోడ్ల మీద పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి రవాణా అసౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సమాలోచన చేస్తాం. రేపు భవిష్యత్తులో స్థానిక పెద్దలతోటి కానీ, మా పాలక వర్గం కానీ, ఇక్కడ ట్రేడర్స్ అందరితో సమాలోచన చేసి మంచి ప్రాయంగా అది అనిపిస్తే అటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం, ప్రతిపాదన పంపుతాం అని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ రైతుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్లకు రకరకాల ఉన్నాయి. అందువల్ల ఇక్కడ రైతు సమస్యలు కానీ, మార్కెట్ సమస్యలు కానీ క్లుప్తంగా మీటింగ్ పెట్టి అన్ని స్టెప్ బై స్టెప్ సమస్యలు తీరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చింది హామీ ఇస్తున్నారు కరెక్ట్. ఇప్పుడు మీ దృష్టికి ఏమన్నా ఈ దళారులు కానీ వీళ్ళది ఏమన్నా వచ్చాయండి? ఇప్పుడు నేను వచ్చింది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినాము. ఎవరి మీద వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సరే ఏది కరెక్ట్ నిజం అనేది నేను గ్రహించి దానికి న్యాయం చేస్తాను. ఇప్పుడు మీ పాలక మండలి ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మీరు మీటింగ్ ఎప్పుడు మళ్ళీ పెట్టుకుంటారు? కంపల్సరీ ఈ వారంలో ఉంటుంది మీటింగ్. మీటింగ్ పెడతాము, కమిటీ సభ్యులతో మాట్లాడతాము. అమాలి సభ్యులు ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, పూల మార్కెట్ సభ్యులు ఉన్నారు, 5-6 కమిటీలు ఉన్నాయి ఇలా సపరేట్ అందరితో క్లుప్తంగా మాట్లాడి దీని ముందుకు ఎలా ముందుకు తీసుకోవాలనేది చేస్తాము. మీరు రైతుకి ఇచ్చే భరోసా ఏంటండి? రైతు రాత్రి 9-10 గంటలకు వస్తాడు, మళ్ళీ పొద్దుగాల పోతారు. కనీస పండుకోనికి సౌకర్యాలే లేవిడ. గతంలో ఉండి అవి పోలీస్ స్టేషన్కి ఇచ్చారంట ఆ ప్లేస్ను. అది వాళ్ళకి మళ్ళీ కట్టియడమా ఏం చేయడం అన్ని వాళ్ళకి ఏమి అవసరం ఉండే వాళ్ళతో మాట్లాడి క్లుప్తంగా చేస్తాం. అంటే ఇంతకు ముందు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేకుండా ఇప్పుడు మార్కెట్ దాంట్లో పోలీస్ స్టేషన్ వచ్చింది, దాని మీద ఏమన్నా తగ్గించమని ఏమన్నా? ఆల్రెడీ దానికి గవర్నమెంట్ ల్యాండ్ ప్రపోజల్ పెట్టింది. కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ అన్నిటికీ ఆల్టర్నేటివ్ 7 ఉంటే అలా పెట్టించడం జరిగింది. అవి ల్యాండ్ అలాట్ అయినాక ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.